ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభునేసు కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 16వ వచనం. ఆ దెయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రేరక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనం మీద వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నటువంటి మన గొప్ప రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. ఈ దినము దేవుడు మనకు ఉచితముగా బహుమానముగా అనుగ్రహించాడు. ఈ దినము మనం ఆయన కొరకు జీవించాలని, ఆయన మనకు అనుగ్రహించినటువంటి సమయము, దినము, గంటలు, నిమిషాలు కనుక, సెకండ్లు కనుక ఆయన కోసం దీన్ని మనం వెచ్చించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సమయంలో దశమ భాగం చెల్లించాలి అని ఎవరైనా అన్నప్పుడు దానికి రెఫరెన్స్ ఎక్కడ అంటే మనం చూపించలేకపోవచ్చు. కానీ ఒకవేళ అలా దశమ భాగము చెల్లించే వాళ్ళు ఉన్నట్లయితే వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. అలాగనుకుంటే మనం మాట్లాడేటువంటి మాటల్లో 10% దేవుని మాటల కొరకు కేటాయించాలనుకున్నప్పుడు మనము ఒక 10,000 మాటలు మాట్లాడితే 1000 మాటలు మాత్రం మాట్లాడితే సరిపోయిందా దశమ భాగం అని? దశమ భాగం అనే దాన్ని అన్నిటికీ అన్వయించాల్సిన అవసరమేం లేదు. సరే, ఏదేమైనప్పటికీ దేవుడు ఇది దశమ భాగం అని కాదు, మ్యాక్సిమం మనకు వీలైనంత ఎక్కువ సమయము దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేద్దాం. శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు. ఈ కార్యక్రమం చూడడానికి మీరు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ బిజీ ప్రపంచంలో ఎవరిపాటికి వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు, ఈ హీరో వర్షిప్ జరుగుతున్నటువంటి రోజుల్లో, అనగా వ్యక్తి పూజ అధికమవుతున్నటువంటి రోజుల్లో కొంతమంది సేవకులు అనబడిన వాళ్ళు మాత్రమే చలామణి అవుతూ పెత్తనం చేస్తూ మిగతా సంఘాలని లేకుండా చేస్తూ, అనగా పెద్ద చేప చిన్న చేపను మింగినట్లుగా చేస్తూ, ఎక్కడెక్కడో వేరు ప్రదేశాల్లో వచ్చినట్టు సేవకులు వచ్చి ఇక్కడ చిన్న చేపల్లాగా ఉన్నట్టు సంఘాన్ని, సంఘంలోని విశ్వాసులను లాక్కుంటూ వెళ్ళడం ఇది నిజంగా విచారకరమైన విషయం. వెలుగులో బోర్డు సంఘాలు ఉన్నాయి, మనకు డిజిటల్ చర్చెస్ యొక్క అవసరత లేదు. డిజిటల్ చర్చెస్ అనగా ఆన్లైన్ చర్చెస్ యొక్క అవసరత ఎందుకు? వాటి యొక్క అవసరత ఏముంది? ఉన్నారు, ఇక్కడ సేవకులు అందుబాటులో ఉన్నారు. నెల్లూరులో చాలామంది దేవుడు సేవకులు లేపుతున్నాడు. నాకు తెలిసి 2 దేవజనులు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ జరుగుతున్నారు. కొంతమంది గుడ్డి క్రైస్తవులు కూడా ఈ మాయలో పడి, ఈ భ్రమలో పడిపోయి అటు వెళ్ళిపోయి కొత్త బోధల వైపు ఆకర్షితులవుతూ స్థానిక సంఘాలలో పదవి ప్రాముఖ్యతలు లేనప్పుడు ఆన్లైన్ చర్చెస్కు వెళ్ళడం, అటెండ్ కావడం విచారకరమైన విషయం. కాబట్టి దయచేసి ఇటువంటి వ్యక్తి పూజ నుంచి బయటపడదాం. యేసును మాత్రం పూజిద్దాం, యేసును మాత్రం ఆరాధిద్దాం, యేసుకు మాత్రం ప్రాధాన్యత ఇద్దాం. ఎంత గొప్ప సేవకుడైనా ఆయనకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనకి గౌరవం ఇవ్వండి, కానీ ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇచ్చి అతన్ని ఆమెను ఒక విగ్రహంగా చేయవద్దని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. నన్ను చాలామంది అభిమానులు, లేకపోతే పాఠకులైన వాళ్ళు, లేకపోతే వీక్షకులైన వాళ్ళు అభిమానిస్తుంటారు. అభిమానానికి ఒక పరిమితులు ఉన్నాయి. అభిమానించినంత మాత్రాన మనమేదో గొప్పని కాదు, అంత అభిమానించాల్సిన అవసరత కూడా లేదు. కేవలం వాక్యం అందించేటువంటి సేవకులు, వాక్యం యొక్క గొప్పతనమే కానీ వాక్య సేవకుని యొక్క గొప్పతనం కాదు. ఈ తేడా తెలియకుండా దేవుని సేవకుల్ని దేవుని దూతల్లాగా భావించి అలా గౌరవించడం అనేది ఇట్టి దురభిప్రాయాల్లో నుంచి, లేకపోతే ఈ దుష్ట సంస్కారంలో నుంచి, సంస్కృతిలోంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. సరే, ఏదేమైనప్పటికీ నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, మనం క్రీస్తు కోసం నష్టపరుచుకోవాలి. వి షుడ్ కన్సిడర్ ఆల్ థింగ్స్ ఆర్ మెనీ థింగ్స్
యాజ్ వేస్ట్, యాజ్ డంగ్ అండ్ యాజ్ లూజ్. వాటిని యొక్క లాస్ట్ థింగ్స్గా, వాటిని అన్ప్రాఫిట్గా, అప్రయోజకమైనవి అని భావించినప్పుడు అవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్న విధంగా మనం బిహేవ్ చేస్తాం. నిష్ప్రయోజనకరము అని భావించినప్పుడు వాటి వెనకాల ఎవరు వెళ్ళాం. ఏవి ప్రయోజనకరమైనవో ఏవి నిష్ప్రయోజనకరమైన వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. అన్నీ ప్రయోజనకరమైనవి కాదు. అపోస్తలుడైన పౌలు చెప్పాడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, నాకు అన్ని విషయంలో స్వాతంత్ర్యం ఉంది, అలాగని అన్ని విషయాలు చేయదగినవి కాదు, అన్ని క్షేమాభివృద్ధిని కలుగు చేయవు. మనకు స్వాతంత్రం ఉంది, దేవుడు మనకు స్వాతంత్రం అనుగ్రహించడం. మనం బానిసలం కాదు. ఏ సంస్థకో, సహవాసానికో, సంఘానికో, నాయకులకు మనం బానిసలం కాదు. మనకు స్వాతంత్రం, క్రీస్తు మనకిట్టి స్వాతంత్రం అనుగ్రహించాడు. క్రైస్ట్ హ్యాస్ లిబరేటెడ్ us. క్రీస్తులో నాకున్న స్వాతంత్రం, క్రీస్తు నాకు అనుగ్రహించిన స్వాతంత్రం, క్రీస్తు నాకు ప్రసాదించిన స్వేచ్ఛ, క్రీస్తు తెంపిన సంకెళ్ళు, సత్యము ద్వారా అనగా సత్యము తానై వచ్చి మన సంఖ్యలను తెంచివేసి అదృశ్యమైనటువంటి కంటికి కనబడకుండా ఉన్నటువంటి అపవాది సంఖ్యలను తెంపివేసి మన పోరాటాలు ఉద్యమాల వలన కాదు, తన కృప వలన మన సంఖ్యలను తెంపేసి బంధకాల నుంచి మనల్ని విముక్తులను చేసి ఆయనతో బంధంలోకి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో క్రీస్తు కొరకు నష్టపోవాలి అని, క్రీస్తుని నమ్ముకొని లాభం సంపాదించుకోవాలని కాదు, క్రీస్తుని నమ్ముకున్నట్టుగా ఉన్నారు కానీ క్రీస్తుని అమ్ముకుంటున్నారు. ఆరంభ దినాల్లో నమ్ముకొని తర్వాత రాను అమ్ముకొని, నమ్మకము చివరి వరకు అది నమ్మకంగానే కొనసాగాలి కానీ అమ్మకంగా కొనసాగకూడదు. ఎప్పుడైతే నమ్మకం అమ్మకంగా మారిందో అది ప్రమాదకరం, అది అనర్థాలను తెస్తుంది అనే సంగతిని మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, పుస్తకాల్ని కాల్చివేశారు. మాంత్రిక పుస్తకాల్ని పౌలు కాల్చివేశాడని కాదు, మాంత్రిక పుస్తకాలని, మాంత్రిక విద్యను అభ్యసించిన వారే వాళ్ళే స్వయంగా వాలంటరీగా కాల్చివేశారు. అనగా తమ పాత మతం, పాత వృత్తికి సంబంధించినటువంటి తమ విశ్వాసం దేని మీద ఆధారపడిందో దానికి సంబంధించిన పుస్తకాలన్నింటినీ వాళ్ళు తగలబెట్టేశారు. వాటిని పాతిపెట్టారని కాదు, వాటిని పారవేశారని కాదు, వాటిని అది ఉండకూడదు, ఇక అవసరం లేదు, దాని అవసరత లేదు, దాని అవసరత అయిపోయింది. ఇక పుస్తకాలను తగలబెట్టిన విధానం అనగా క్రీస్తు కొరకు నష్టంగా 50,000 వెండి నాణ్యాలు కావచ్చు, నో ప్రాబ్లం. క్రీస్తును సంపాదించుకున్నాం, శ్రీమంతుడకు క్రీస్తును సంపాదించుకున్నాం, క్రీస్తును వెండిగాను బంగారంగా సంపాదించుకున్నాం. సర్వశక్తుడు నీకు వెండిగాను, ప్రశస్తమైనటువంటి వెండిగాను, అపరంజిగాను ఉంటాడు. ఆయన మన అపరంజి అయినప్పుడు లోక సంబంధమైన వాటి యొక్క అవసరత ఏమిటి? మన బంగారు ప్రభు, దేవుని స్తోత్రం, అవర్ గోల్డెన్ లార్డ్, అంటే అవర్ ప్రెషస్ లార్డ్, మన అమూల్యమైనటువంటి అపరంజి కన్నా విలువైనటువంటి మన దేవుడు. దేవుని స్తోత్రం. రెండవది, లాభ సాధనం పోయింది. ఒక స్త్రీలో దురాత్మ వచ్చినప్పుడు ఆ దురాత్మను ఆధారంగా చేసుకొని దాన్ని ఒక వ్యాపారంగా మార్చుకొని విడుదల గురించి ఆలోచించకుండా లాభాన్ని గురించి మాత్రం ఆలోచిస్తూ, చూడండి, బిజినెస్ మైండ్ ఎలాంటిదో ఆలోచించండి, బిజినెస్ స్పిరిట్ ఎలాంటిదో ఆలోచించండి. ఆ స్త్రీకి మాత్రమే కాదు, ఆ స్త్రీ యొక్క యజమానులు కూడా దురాత్మ పీడితులేమో అనిపిస్తుంది నాకు. ధన పిశాచి పట్టింది అన్నట్లుగా డబ్బు డబ్బు డబ్బు. ఈ రోజుల్లో పిల్లల్ని భిక్షగాళ్ళుగా మార్చేసి వాళ్ళని ఆధారంగా చేసుకుని డబ్బు సంపాదించుకుంటున్నారు. ఈ రోజుల్లో కొంతమంది హిజ్రాస్ లేకపోతే ట్రాన్స్జెండర్స్ని ఆధారంగా చేసుకొని డబ్బు సంపాదించుకుంటున్నారు. ఇటువంటి వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి. కనుక స్తోత్రం, మనిషిని ఒక వ్యాపార వస్తువుగా
మనిషిని ఒక వ్యక్తిగా చూస్తున్న రోజులు పోయినాయి. ఇప్పుడంతా మనిషి ఒక వినియోగదారుడు మాత్రమే కాదు, వినియోగదారుడు చేతుల్లో మారుతున్నటువంటి ఒక వస్తువులాగా మారాడు. వ్యక్తి వస్తువు స్థాయికి మారడం ప్రస్తుత సమాజంలో జరుగుతున్న విషయం. మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, రెండవది లాభ సాధనం పోయింది. దే లాస్ట్ దేర్ ప్రాఫిట్. మూడవది మిగుల లాభం పోయింది. డెమెత్రియస్ అనేటువంటి వ్యక్తి డెమెత్రి అనబడినటువంటి వ్యక్తి యొక్క లాభం పోయింది. అతను క్రీస్తు కోసం నష్టపరుచుకున్నాడని కాదు, కానీ క్రీస్తు కోసం నష్టపరుచుకుంటే అతనికి లాభం వచ్చి ఉండేది. క్రీస్తు కోసం నష్టపరుచుకుంటే లాభం, లోకం కోసం నష్టపరుచుకుంటే నష్టమే. మనుషుల కోసం, స్నేహితుల కోసం నష్టపరుచుకుంటే నష్టమే. కానీ క్రీస్తు కోసం నష్టపరుచుకుంటే మనకు లాభం. మనం ఏదైనా సంపాదించుకోవాలి అనుకుంటే దాన్ని పోగొట్టుకుంటాం, ఏదైనా పోగొట్టుకుంటే దాన్ని సంపాదించుకుంటాం. యేసు ప్రభు చెప్పిన ప్రిన్సిపల్ ఇదే. కాబట్టి ఏదో సంపాదించుకుందాం, పేరు సంపాదించుకుందామని, డబ్బు సంపాదించుకుందామని, ఇంకా ఏదో సంపాదించుకుందామని, రండి యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందామని కూడా మాట్లాడుకున్నారు ప్రజలు. ఈ రోజుల్లో ఏం సంపాదించుకుంటున్నాం? నాలుగో విషయం, మనం ఆలోచించినట్టు విషయం, వాళ్ళు భూములను, ఇళ్లను పోగొట్టుకున్నారు. మా ఇల్లు పోయిందే, మా భూమి పోయిందే, అనవసరంగా ఈ డబ్బులన్నీ వాళ్ళ పాదాల దగ్గర పెట్టామే, అనవసరంగా తొందరపడి తీర్మానం తీసుకున్నామే అని వాళ్ళు బాధపడలేదు. పశ్చాత్తాపడాల్సిన అవసరం వాళ్ళకి రాలేదు. ప్రభువుకి ఇచ్చిన తర్వాత నీకు పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి రాదు. కారణం ఏంటంటే నీ అవసరాలు తీరుస్తున్నాడు. ఇంతకుముందు భూమి ఇండ్లు ఉన్నప్పుడు ఎలా పోషణ జరుగుతుందో, భూమి ఇండ్లు లేకపోయినప్పుడు కూడా అలాగే పోషణ జరుగుతుంది. దేవుని స్తోత్రం. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు నేను పోషించగలడు. ఎంత ఇచ్చావు అనేది ముఖ్యం కాదు, ఎన్ని భూములు ఇచ్చావు, ఎన్ని ఇళ్ళు ఇచ్చావు అనేది ముఖ్యం కాదు, కానీ ఆ ఇచ్చే దాని వెనుకాల ఉన్నటువంటి యాటిట్యూడ్, దాని వెనుకాల ఉన్నటువంటి ఆ మనోభావం, ఆ ఉద్దేశం ప్రాముఖ్యమైంది. నన్ను పొగడాలి, నా పేరు చాలామంది చెప్పుకోవాలి, నా పేరు కనిపించాలి అనే ఉద్దేశంతో దాన ధర్మం చేయడం, దాతృత్వాన్ని ప్రదర్శించడం ఎటువంటి అర్థం లేదు. దాని ద్వారా దేవునికి మహిమ కలగదు, నీకు మహిమ కలుగుతుంది. దేవుని బిడ్డలు అనబడిన వాళ్ళందరూ చాలా ఇచ్చాడండి, చక్కగా చేశాడండి, మంచోడండి, దాన వీణ సూర కర్ణ అన్నట్టుగా దాతండి, మహాదాతండి అని ఇలా అనొచ్చేమో. మనుషుల యొక్క పొగడ్తలు వాటి వల్ల పెద్ద ప్రయోజనం లేదు. ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు. ప్రభువును నొప్పించేవాడు కాదు, ప్రభువును మెప్పించేవాడు, ప్రభువును ప్లీజ్ చేసేవాడు, ప్రభువుని సంతోషపరిచేవాడు, వాడు ధన్యుడు. ప్రభువు మెచ్చుకుంటాడు, అందరినీ మెచ్చుకోడు, అలాగని అందరినీ నొచ్చుకునేటట్టు చేయడు. ప్రభువు మెచ్చుకోవడానికి కొంతమంది రెడీగా ఉండాలి, రెడీగా ఉన్నారు. వెల్ డన్ మై సన్, వెల్ డన్ మై డాటర్, బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని పొగుడుతున్నప్పుడు, ప్రశంస దొరుకుతున్నప్పుడు మనకెంత సంతోషం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో ఆలోచిస్తున్నట్టు విషయం, ఐదో విషయము, సమస్తమును నష్టపరచుకోవడం. లూజింగ్ ఎవ్రీథింగ్, లూజింగ్ ఆల్. నాకు కలిగినవన్నీ నష్టపరుచుకున్నాను, కొన్ని మిగుల్చుకున్నాను, కొన్ని లాభపరుచుకున్నాను, కొన్ని నష్టపరుచుకున్నాను కాదు, సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానంగా భావించుకుంటున్నాను. ఆ యజమానులు సోదె చెప్పేటువంటి ఆ చిన్నది యవనస్తురాలు, లేకపోతే ఆమె దురాత్మ పూరింది, ఆమెకు బోనకం వస్తుంది, ఆమె ఏదో చేస్తుంది, సోది చెప్తుంది, ఫ్యూచర్ చెప్తుంది, ఫార్ట్యూన్ టెల్లర్గా మారింది, ప్రెడిక్ట్ చేస్తుంది, జోస్యం చెప్తుంది, చిలక జోస్యం చెప్తుంది. దీన్ని బట్టి దే ఆర్ మేకింగ్ మనీ. అది పోయింది. ఆమెలో దురాత్మ వెళ్ళినప్పుడు దురాత్మ కలిగించినటువంటి భావనలు అవి కూడా పోతాయి. దురాత్మ తెచ్చిపెట్టినటువంటి దీవెనలు కూడా పోతాయి. దురాత్మ కూడా ఇస్తాడు కొన్ని దీవెనలు, అవి దీవెనలుగా ఉంటాయి, కానీ వాస్తవంగా అవి శాపాలే. దేవుని స్తోత్రం. త్వరితగతిన దొరికినటువంటి స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోతుంది అని సామెతల గ్రంథంలో రాయబడింది. మొదట దొరికిందో అనుకోండి, వెంటనే దొరికిందనుకోండి, అధికారమైన, ధనమైన, ఇంకేదైనా వెంటనే దొరికిందనుకోండి, అది కొన్ని రోజులకి మనం కోల్పోతాం, నష్టపోతాం.
అకస్మాత్తుగా వచ్చింది కాదు, అధికార దీవెన యోసేపు గారికి. 14 సంవత్సరాల ఫలితంగా, ప్రయాస ఫలితంగా, కుటుంబానికి దూరం కావడం ఫలితంగా, ప్రేమను నోచుకోపోవడానికి ఫలితంగా తనకొక పదవి దక్కింది. ప్రధానమంత్రి పదవి దొరికింది, ప్రాముఖ్యమైన పదవి దొరికింది. ఇంట్లో ప్రాముఖ్యతను కోల్పోయాడు. హీఈస్ నో మోర్ అనుకున్నారు, ఈజ్ రెస్ట్ ఇన్ పీస్ అనుకున్నారు. అవును నిజమే, మనం అతన్ని గుంటలో వేసి వాళ్ళు అమ్మినోళ్ళు వాడు చేసే పనులకి వాడు అనే కళ్ళకి వాడిని కొట్టుంటారు, చంపేసి ఉంటారు, అయిపోయారు వాడి స్టోరీ. వాడి మీద వాళ్ళ తండ్రికి రైట్స్ ఉన్నాయి, వాడి మీద ఇంకెవరికి రైట్స్ లేవు, దేవునికి రైట్స్ ఉన్నాయి. కానీ వాడు వస్తువుగా మారడం వల్ల శత్రువులకి వాడి మీద రైట్స్ ఏర్పడ్డాయి. అతను బానిసగా మారాడు, అమ్ముడు పోయాడు. వస్తువు అమ్ముడు పోయినట్టుగా ఒక వ్యక్తి అమ్ముడు పోయిన సందర్భం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి క్రీస్తు కొరకైన నష్టాన్ని మనం అనుభవిస్తూ ముందుకు సాగుదాం. దాంట్లో దీవెన ఉంది, దాని ద్వారా మనం లాభం పొందుకుంటామని మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, ఈ సమయంలో ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 16వ వచనం. ఆ దెయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారు ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. Then the demonized man, demon-possessed man, jumped on these 7 people, or jumped on these 2 people, and threw them to the ground. వాళ్ళు నిలబడిన చోట వాళ్ళని పడగొట్టేశాడు. ఆ దెయ్యం పట్టిన వాడు పడిపోలేదు, కానీ దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నించిన వాళ్ళు పడిపోయారు, నేల మీద పడ్డారు. వాడు పరద్రోయబడ్డారు, వారు త్రోసివేయబడ్డారు. బీటింగ్ దెమ్ మెర్సిలెస్లీ, కింద పడ్డారు కానీ దెబ్బలు తింటున్నారు. వాళ్ళ జీవితంలో మొట్టమొదటిసారి దెబ్బతింటున్నారేమో. ప్రధాన యాజకుని కుమారులుగా చలమాన అవుతూ ప్రజలందరి మన్నలు పొందిన వ్యక్తులు ఇప్పుడు ఒక వ్యక్తి చేత చావు దెబ్బలు తిన్న పరిస్థితి వచ్చింది. హీ ఎంపవర్డ్ ద 7 exorcists until they all ran out of the house naked and badly bruised. దెయ్యం పారిపోయిందని కాదు, దెయ్యం పట్టిన వాడు పారిపోయాడని కాదు, దెయ్యాన్ని వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేసిన వాళ్ళు పారిపోయారు. ఈ రోజులో దేవుని సేవ చేస్తున్న సేవకులు కొంతమంది దురాత్మలు వెళ్ళగొడుతున్న వాళ్ళు పారిపోవడం లేదు, దురాత్మలు పారిపోతున్నాయి. దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోను. వాడు పారిపోవాల్సిందే, కానీ మనం పారిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు పారిపోడు, దెయ్యమే పారిపోతుంది. దేవుని బిడ్డలు పారిపోరు. దేవుని స్తోత్రం. పట్టుబడినటువంటి ప్రభువు లేకపోతే క్రీస్తు లేకపోతే పట్టుబడినటువంటి యేసు, పారిపోయిన పాస్టర్లు అన్నారు. పాస్టర్లు ఎప్పుడు పారిపోలేదు, పారిపోవాల్సిన అవసరం లేదు. ఒక ఆయన రాసిన పుస్తకం టైటిల్ అది, పట్టుబడిన యేసు పారిపోయిన పాస్టర్లు అంట. ఏ పాస్టర్ పారిపోయాడో నాకు తెలియదు, కానీ నేను ఇంతవరకు 30 సంవత్సరాల సేవలో పారిపోయిన పాస్టర్లను చూడలేదు నేను. వాళ్ళు నిలబడతారు, బూడిదుడుకల మధ్యలో నిలబడతారు, ఆటుపోట్ల మధ్యలో నిలబడతారు, ఎదురీత చేస్తూ నిలబడతారు వాళ్ళు. దే వుడ్ స్టే, దే వుడ్ రిమైన్. యేసు పట్టుబడ్డాడు వాస్తవమే, ఆయన పారిపోలేదు, పారిపోవాలని ప్రయత్నం చేయలేదు. పారిపోవాలని ప్రయత్నం చేస్తుండగా ఆయన పట్టుబడలేదు. వీళ్ళు ఎక్కడ పట్టుబడతారేమో అని పారిపోలేదు వాడు. కాపరిని కొట్టాడు, కాపరి కొట్టబడ్డాడు, కాపరి సైనికుల చేత, రోమీల చేత కొట్టబడ్డాడు. గొర్రెలు చెదిరిపోయినాయి. యేసు ప్రభు యొక్క శిష్యులు గొర్రెలు అంటే వాళ్ళు చెదిరిపోయారు. చెదిరిపోయిన గొర్రెల్ని ఆయన మరలా సమకూర్చాడు. ఆ గొర్రెలు సింహాల్లాగా గర్జించాయి, సింహాల్లాగా స్వార్థను పట్టించాయి. యేసు అనేటువంటి గొర్రె పిల్ల జగదుత్పత్తి మొదలుకొని వధింపబడుతున్నాడు, కానీ ఈ గొర్రె పిల్లలు వధించబడ్డం లేదు. తర్వాత కొంతకాలానికి పరిచర్య ఫలితంగా వాళ్ళు వధించబడ్డారు కూడా. వాళ్ళు అమరజీవులుగా, చిరంజీవులుగా చివరి వరకు నిలబడ్డారని నేను అనలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ అపజయం. వాడులో 2 లొంగదీసి, 7 మందిలో 2 లొంగదీసి, ఒకరిని కూడా అని కాదు, 2 లొంగదీశాడు. అనగా ఇంచుమించు
ఒక 25%, ఇంకా తక్కువ 20%గా ఉన్న విజయాన్ని సాధించాడు వాడు. మిగతా 5 మందిని లొంగ తీసుకోలేకపోయాడు. ఎందుకు లొంగ తీసుకోలేకపోయారు? వాళ్ళు ప్రార్థనా పరులు, వీళ్ళిద్దరు ప్రార్థనా పరులు కాదని కాదు. 5 మంది వీనికన్నా ముందే పారిపోయి ఉండొచ్చు. లేదు అంటే 5 మంది ఈ వృత్తిలోకి, ఈ ప్రవృత్తిలోకి, ఎవరైతే ఈ పనిలోకి దక్కకుండా ఉండొచ్చు. మనకెందుకంటే ఇవన్నీ, మన పని ఏదో మనం చూసుకుందాం, దేవాలయంలో పని ఏదైనా ఉంటే చూసుకుందాం. లేకపోతే ఆ పర్టికులర్ రోజు, ఆ ప్రత్యేకమైన రోజు వాళ్ళు 5 మంది కనిపించకపోయి ఉండొచ్చు, లేకపోతే రాకుండా పోయి ఉండొచ్చు. అంతవరకే. సాతానికి 5 మంది అంటే భయం లేదు. వాడు 7 మందిని కాదు 70 మందిని లొంగ తీసుకోగలడు. వాడు ఎంతమందిని లొంగ తీసుకుంటాడో దానికన్నా అధికంగా యేసు లొంగ తీసుకోగలడు, లోబరుచుకోగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపజయం, కొన్ని అపజయాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. 19వ అధ్యాయం 16వ వచనం మన మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు. అనుకరించిన వారికి, ఇమిటేట్ చేసిన వారికి, అనుసరించిన వారికి కాదు, అనుకరించిన వారికి, దెర్ ఇస్ ఎ ఫెయిల్యూర్ టు ద పీపుల్ హూ ఇమిటేట్. ఎవరిని ఇమిటేట్ చేయొద్దు, ఫాలో జీసస్. ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అన్నారు. ఇట్స్ నాట్ ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, ఇట్స్ ఫాలోయింగ్ ఆఫ్ క్రైస్ట్. ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ థామస్ కెంపీస్ అనేటువంటి క్యాథలిక్కో లేకపోతే అతను ప్యూరిటన్ ఏదో మరి మనకు తెలియదు. ఇట్స్ నాట్ ఇమిటేషన్. ఇమిటేషన్ హ్యాస్ లిమిటేషన్, కానీ బట్ ఫాలోయింగ్, ఇట్ హ్యాస్ నో లిమిటేషన్. We will go until our Lord goes to eternity. నిత్యత్వం వరకు వెళ్ళేంత వరకు మనం ఆయన వెంబడిస్తూనే ఉండొచ్చు. మన ఇమిటేషన్కి లిమిటేషన్ ఉంది, మన అనుకరణకి పరిమితి ఉంది, కానీ మనం అనుసరించడానికి పరిమితి లేదు. మొట్టమొదటి విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అనుసరించిన వారికి కాదు, అనుకరించిన వారికి అపజయం కలిగిందని. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. ఒక బండ మీద, ఒక సిద్ధాంతం మీద, ఒక పునాది మీద, ఒక సత్యం మీద నేను నా కట్టడమును, నేను నా బిల్డింగ్ని, నేను నా ఇంటిని, నేను నా ఆలయాన్ని కట్టుతాను, నేను నా మందిరమును కట్టుదును. తర్వాత ఏం జరిగింది అక్కడ? ఎస్, పాతాళలోక ద్వారములు అంటే పాతాళలోకమని. పాతాళలోకం యొక్క ద్వారాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఎందుకంటే ఇరుకురపో మార్గం అది పాతాళము ఎడ్జ్లో ఉంటుంది. అది స్తోత్రం. అది ఎంత విశాలంగా ఉన్నా, ఎంత ఇరుగ్గా ఉన్నా కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, అవి ఎంత బలంగా ఉన్నా, ఎంత దృఢంగా ఉన్నా, ఫిలిష్తీయుల యొక్క ద్వారపు కమ్ములు, అడ్డగడియలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఒకవేళ ఎంత బలవంతుడైనా లోపల పెట్టినా వాటన్ని పెరుక్కోపోవడం అనేది వాళ్ళు ఏమాత్రం ఊహించలేదు. ఉదయం లేచి చూసేసరికి శత్రువు లేడు. శత్రువు లేకపోతే పోయాడు. శత్రువుతో ఇక శత్రువులు అనేకులు ప్రవేశించినట్లుగా ద్వారబంధనలు లేవు, అడ్డగడియ లేవు, మొత్తాన్ని ఓడబెరుక్కోపోయాడు. ఏదో జరిగింది రాత్రి. అది ఎవరు? ఏ మానవ మాత్రుడు, ఏ సింగిల్ మ్యాన్. లోపల ఉన్నది సింగిల్ మ్యాన్. సంసోను అక్కడున్నాడు, ఎలా తీసుకొని పోతారు? ఏదో జరిగి ఉంటుంది అంతవరకే. సంసోను వలన కాదు, సంసోను బలాన్ని తక్కువ అంచనా వేసి మూయబడిన తలుపుల వెనకాల అతన్ని పెట్టారు. కానీ దేవుని శక్తి అతని మీద దిగి వచ్చినప్పుడు వాటంతా పెరికి, వాటంతా స్క్రూ డ్రైవర్ తీసుకొని మెల్లగా విప్పి విప్పి కొట్టి కొట్టి పగల కొట్టి అని కాదు, వాటంతా ఓడబెరుక్కొని, దేవుని స్తోత్రం, హల్లెలూయా, తన బలానంతా కూడబలుక్కొని ఆయన వంగినట్లుగా ఇప్పుడు వాటిని ఏం చేశాడంటే ఓడబెరుక్కొని. చూడండి ఎంత డ్యామేజ్ జరిగిందో సంసోను వల్ల ఫిలిష్తీయులకి. సంసోనుని డ్యామేజ్ చేద్దామని చూశారు, కానీ సంసోను వల్ల వాళ్ళు అనుభవించిన డ్యామేజ్ ఎంత తీవ్రం ఆలోచించండి. వారి చరిత్రలో, ఫిలిష్తీయుల చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రాకారం యొక్క ద్వారపు బంధాలు లేని వారుగా మిగిలారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి
అనుకరించిన వారికి అపజయం కలిగిందని, రెండోది అపవాది యొక్క లోకానికి, సాతాను లోకానికి, పాతాళ లోక ద్వారాలకి. ద గేట్స్ ఆఫ్ హేడెస్, గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివైల్. అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడవది యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైన, మన ప్రయత్నాలు ఫలించలేదు, మన ఫలితాలు ప్రయోజనకరంగా మారలేదు, మన ప్రయోజనాలు దే బికమ్ వేస్ట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా ప్రయత్నాలలో వాళ్ళు విఫలమైపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా ఆత్మీయులు అనబడిన వారు, యూదులు అనబడిన వారు, యూదులు ప్రయత్నాలు చేశారు యేసును చంపాలని, యేసును పట్టుకోవాలని. యేసు కన్నా ఎక్కువ మందిని జనాన్ని రప్పించుకోవాలని ప్రయత్నం చేశారు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు. దే ఫెయిల్డ్. వాళ్ళకి 7 ప్రాముఖ్యమైన పండగలను ఆచరిస్తున్నారు, కానీ యేసు ఎటువంటి పండగ, ప్రత్యేకమైన పండగలు ఏం ప్రస్తావించలేదు, పండగలు ఆచరించలేదు. మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాలు. తర్వాత మనం ఆలోచిస్తే అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 7వ వచనం. దేవుని వాక్యం ప్రబలమైనప్పుడు శిష్యుల సంఖ్య విస్తరించింది. శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అప్పుడు జరిగిన విషయం, శిష్యులకు యాజకులుగా ఉన్నవారు, 6వ అధ్యాయం 7వ వచనంలో చివరి భాగం. అప్పుడు యాజకులలో కొందరని కాదు, యాజకులలో అనేకులు, మెనీ ఆఫ్ ది ప్రీస్ట్స్ వర్ కన్వర్టెడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు నేను ముగించేస్తున్నాను. ఒకటి, అనుకరించిన వారికి అపజయం కలిగిందని. రెండవది, అపవాది యొక్క లోకానికి అపజయం కలిగిందని. మూడవది, ఆత్మీయ అనబడిన వారికి అపజయం కలిగిందని. నాలుగవదిగా, ఆచారాల మతానికి అపజయం కలిగిందని. ఈ నలుగురికి అపజయం కలిగింది. అపజయాల వైపు కాకుండా జయాల వైపు ప్రయాణించడానికి, జయపు బాటలో నడవడానికి మన ప్రభు అయిన యేసు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.